హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ ఆఫ్ ఆల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయింది కదా, క్రిస్మస్ అయితే వచ్చేసింది కదా. ఇక క్రిస్మస్కి కొంచెం కలర్ఫుల్గా సింపుల్గా నేనైతే హౌస్ని డెకోర్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా విత్ కిడ్స్. ఇంకా చూడాలి ఎలా చేస్తున్నాము ఏంటి అనేది. సో మరి ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ డెకోర్ ఐటమ్స్ అన్నీ కూడా నేనైతే లాస్ట్ ఇయర్ తీసుకున్నవే. సో లాస్ట్ ఇయర్ కూడా హౌస్ని డెకోర్ చేసినప్పుడు అన్నీ కూడా నేనైతే సెట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అవన్నీ కూడా మళ్ళీ సేమ్ యాస్టీస్ తీసి ప్యాక్ చేయడం వల్ల ఇప్పుడు కొంచెం పెట్టుకోవడానికి అయితే ఈజీ అయింది. సో ఈ ఇయర్ అయితే మేము కొన్ని చాలా తక్కువ, కొన్ని లైటింగ్ సెట్స్ అండ్ ఇలాగా రిబ్బన్స్ అయితే ఉన్నాయి కదా, సో అవి అయితే తీసుకున్నాము. రిమైనింగ్ అన్నీ కూడా ఇంకా లాస్ట్ ఇయర్వే. సో ఇంకా ట్రీస్ అయితే 2 తీసుకున్నాము, ఎందుకంటే మా కిడ్స్కి అయితే చెప్పడానికి ఏజ్ గ్యాప్ 3 అయితే ఉంది. బట్ స్టిల్ వీళ్ళైతే ట్విన్స్ లాగా బిహేవ్ చేస్తారనమాట. అంటే ఏది కావాలన్నా కూడా, ఏది తీసుకొచ్చినా ఇద్దరికి సేమ్ అయితే ఉండాలంటారు. సో దట్ మేము ఏం తీసుకున్నా కూడా మ్యాక్సిమం 2 days అయితే తీసుకుంటూ ఉంటాము. ఇంకా అలానే ట్రీస్ కూడా ఇంకా అలానే తీసుకున్నామంట. సో పెట్టడానికి కూడా డెకరేషన్కి క్యూట్గా ఉంటాయనేసి చిన్నవి అయితే తీసుకున్నాం అనమాట. నాకు ఏదైనా ఇలా ఫెస్టివల్ వచ్చిందంటే హౌస్ని డెకోర్ చేయడం అనేది చాలా ఇష్టము. సో నేనైతే లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువగా చేశాను. క్రాఫ్ట్స్ అది నా హ్యాండ్తో చేసి మరి స్టిక్ చేశాను. బట్ ఇయర్ అయితే అని చేయడానికి కుదరలేదు. సో ఓన్లీ ఉన్న వాటితోనే డెకోర్ అయితే చేస్తున్నాను. అండ్ లాస్ట్ ఇయర్ చేసిన డెకోర్ వీడియో కూడా నేనైతే లాస్ట్లో యాడ్ చేస్తాను, చూడండి. ఇక ఇప్పుడైతే డెకరేషన్ అనేది వీళ్ళే చూస్తున్నారు కదా. సో చాలా ఎగ్జైట్మెంట్గా మొత్తం అంతా ట్రీస్కి బాల్స్ అండ్ గిఫ్ట్స్ ఇవన్నీ కూడా ఇంక వీళ్ళే చేస్తున్నారనమాట. సో ఫైనల్గా ఇక వీటికైతే లైటింగ్ అది ఇచ్చి ఫినిషింగ్ టచ్ అయితే ఇస్తున్నాను. డిసెంబర్ స్టార్ట్ అయిందంటే చాలు 1 month ముందు నుంచి ఇక్కడైతే హౌసెస్ అది కూడా ఇంకా క్రిస్మస్కి ఫుల్గా డెకోర్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకా స్కూల్స్లో కూడా క్రిస్మస్ ఈవెంట్స్ అది జరగడం వల్ల చాలా హడావుడిగా అయితే ఉంటుంది కదా. ఇంకా చైత్ర కూడా అడుగుతూ ఉండేది మనం కూడా హౌస్ని డెకోర్ చేసుకుందాం అనేసి. బట్ ఏంటో ఎప్పుడు కూడా కొంచెం ఎర్లీగానే చేసేవాళ్ళం. ఈసారి అస్సలు కుదరలేదు, చాలా లేట్ అయిపోయింది. సో ఫైనల్లీ ఇక క్రిస్మస్కి 2 days ముందు అయితే కంప్లీట్ చేసాము. ఇంకా ట్రీస్కి డెకోర్ అయిపోయిన తర్వాత నేనైతే ఈసారి విండోస్కి గ్లాసెస్కి స్టిక్ చేద్దామని చెప్పి ఇలాగా ఈ స్టిక్కర్స్ అయితే తీసుకున్నాను. వీళ్ళకైతే బాగా నచ్చాయి స్టిక్ చేయడానికి. సో చూడండి ఎంత బాగా స్టిక్ చేస్తున్నారు. సాకనా అది ఇంగ్లీష్లో, తెలుగులో క్రిస్మస్ సాక్స్ అంటారు. కానీ తెలుగులో క్రిస్మస్ సాక్స్ అని ఎవరు చెప్పలేదు. మమ్మీ చూడు నా విండో. నైస్. అవి యాక్చువల్లీ ఏంటంటే బోత్ సైడ్స్ సేమ్ కనిపిస్తాయని అయితే తీసుకున్నాను. బట్ ఏంటంటే మాకు బయట వైపు లైట్ లేకపోవడంతో ఇంకా మాకైతే అంత విజిబుల్ అవ్వలేదు. సేమ్ ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా ఎలా అయితే ఉన్నాయో అలానే ఉన్నాయి. ఇంకా స్టిక్కరింగ్ అయిపోయిన తర్వాత నేను అన్ని గుమ్మాలకి కూడా ఇలాగైతే డెకోర్ చేశాను. ఇక్కడైతే ఇంకా ప్లెయిన్ వాల్ అయితే కనిపించింది. సో అది ఓన్లీ ప్లెయిన్గా అలా ఉంటే బాగాలేదని చెప్పి దానికి ఇప్పటికిప్పుడు క్రాఫ్ట్ చేయడానికి టైం కూడా లేదు అని కానీ నేనైతే ఇలాగా గార్లెండ్తో ఇలాగ ట్రీ అయితే మేక్ చేశాను. ఇదైతే చాలా వైరల్ అయింది కదా ఈ వీడియో అనేది. బట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే నేను పెట్టేంత వరకు చాలా డౌట్ఫుల్గానే పెట్టాను. బట్ ఫైనల్గా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంత పెద్ద వాల్కి అలా ప్లెయిన్గా వదిలేసే సింపుల్గా క్యూట్గా ఉందనిపించింది. అండ్ ఇంకా ఈ ఇయర్కి అయితే ఫైనల్ టచ్ అప్ ఒక క్రాఫ్ట్ అయితే చేద్దాం అనిపించింది ఎప్పటి నుంచో. అదేంటంటే క్రిస్మస్ క్రిబ్. దీని గురించి అయితే నేను పాస్ట్ 1 month నుంచి కూడా 820 కార్డ్బోర్డ్ బాక్స్ కూడా అస్సలు పడేనిచ్చేదాన్ని కాదు. ఇల్లంతా చాలా మెస్ చేసి పెట్టేశాను. బట్ నాకైతే ఇంకా అసలు చేయడానికి కుదరలేదని చెప్పాను కదా డెకరేషన్. సో డేస్ అయితే ఇంకా అయిపోయినాయి, 2 days ఉన్నది. ఇంకా చేస్తానా లేదా అనుకున్నాను, కానీ ఇంకా ఏదో రకంగా చేయాలని చెప్పి నైట్ 1 వరకు అయితే కూర్చుని అయితే నేనైతే ఈ క్రిబ్ మేక్ చేశాను. అయితే ఇప్పుడు ఈ ఫుల్ మేకింగ్ వీడియో అయితే పెట్టట్లేదు, మీకు కావాలంటే చెప్పండి, నేనైతే సెపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడైతే మా డెకోర్ అనేది ఎలా ఉందో చూసేయండి.
ఇదైతే లాస్ట్ ఇయర్ వీడియో. మీకైతే చెప్పాను కదా నేను లాస్ట్ ఇయర్ కొన్ని క్రాఫ్ట్స్ అయితే చేశానని. సో చేసినవన్నీ కూడా ఇలా అయితే డెకరేట్ చేసేసాను అనమాట. బట్ నాకైతే చాలా బాగా అనిపించింది అప్పుడు. మరి మీకు నా డెకరేషన్ వీడియోస్ ఎలా అనిపించినాయో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కామెంట్. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.